హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేవీఎస్ బిల్డర్స్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి డిమార్ట్ బ్యాక్ సైడ్ బళ్ళారి చౌరస్ ఏరియాలో ఉందండి. సైజ్ మనకు 21x45 సైజ్ వస్తుంది. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనకు బిల్డింగ్ లొకేషన్ మనం డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాము. సో మనకు బళ్ళారి చౌరస్కి నియర్ బై ఉందండి, వాకబుల్ డిస్టెన్స్ నేషనల్ హైవేకి. సో బిల్డింగ్ వచ్చేసి వైట్ వాష్ కంప్లీట్ అయిపోయింది, లోపల కబోర్డ్ వర్క్ ఉంది. సో ఇప్పుడు మనం బిల్డింగ్ లోపల చూసాము. సో ఇది పార్కింగ్ ఏరియా అండి. మనకి మెట్ల స్టెప్స్ కింద మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది. అండ్ ఈస్ట్కి వచ్చేసి 3 feet బాల్కనీ ఉంటుంది. సో ఎంట్రన్స్ మనం సౌత్ ఫేస్కి ఒక డోర్ అండ్ మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్కి ఒక డోర్ ఇచ్చాము. సో ఇది సిట్అవుట్ ఏరియా. సో హాల్ చూసారు కదండి, ఇది హాల్ ఏరియా అండి ఇదంతా. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ పిఓపి. అండ్ మన కబోర్డ్స్ కూడా వర్క్ చేసి ఇస్తామండి. కబోర్డ్స్ మనకి హెచ్డిహెచ్ఎంఆర్ కంపెనీ గ్రీన్ ప్యానల్ వస్తుంది మెటీరియల్. సో మన బిల్డింగ్ వస్తే 2 BHK డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాల్, సిట్అవుట్ వస్తుంది. సో ఇది కామన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఈ బాత్రూమ్ ఒక వెస్టర్న్ టాయిలెట్ ఫిట్టింగ్ వస్తుంది. అండ్ స్టెప్స్ కింద చూసారు కదండి బాత్రూమ్, అది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ వస్తుంది వేసాను. సో మనకి ఇంటి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా ఉంటుంది. ఆ బాల్కనీలో మనం వాష్ ఏరియా ప్లస్ బోర్ పాయింట్ అక్కడ ఇచ్చాము. సో మనకి పిఓపి డిజైన్ చూడవచ్చు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో. సో మనకి టీవీ యూనిటీ కూడా వస్తుంది హాల్లో. సో మనకు విండోస్ వచ్చి స్లైడింగ్ విండోస్ వస్తుంది, యూపీవీసీ వస్తుంది. సో ఈ పూజ రూము మీకు కంప్లీట్ అయిపోయినాక మొత్తం వీడియో పెడతాను కబోర్డ్స్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. మనకి ఇంటి బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా, బోర్ పాయింట్ అండ్ సంపు, వాటర్ సంపు మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఇంటికి బోర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్కి ఒక డోర్ ఇచ్చాము, మెయిన్ డోర్ ఇదే అండి ఈస్ట్ ఫేసింగ్కి. సో 2 టేక్వుడ్ డోర్స్ వస్తున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.